Hello everyone, welcome to my channel Archimess. My name is Rajshekhar. So గత వీడియోస్లో మనము APSI 2019లో నిర్వహించిన ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ పేపర్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడనేది మనము తెలుసుకున్నాం. సో వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనము ఎలా చేయాలి, సో మరి కాన్సెప్ట్ ద్వారా ఎలా చేయాలి, షార్ట్ కట్స్లో ఎలా చేయాలి, మరి ఆప్షన్స్ ద్వారా కూడా ఏ విధంగా చేయాలనే విషయం మనము తెలుసుకోవడం జరిగింది. మరి అదే పేపర్లో మరికొన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడగడం జరిగింది, వాటిని ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి మొదటి ప్రశ్న చూస్తే, ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది కార్నర్స్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్ 36 centimeters by 24 centimeters, a small square of dimensions 4 centimeters by 4 centimeters is removed. If the edges on the four sides are folded and a box is formed, then the volume of the box so formed in cubic centimeter is 36 సెంటీమీటర్లు బై 24 సెంటీమీటర్స్ పరిమాణం కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకారపు రేఖ యొక్క ప్రతి మూల నుండి 4 సెంటీమీటర్లు బై 4 సెంటీమీటర్లు కొలత కలిగిన ఒక చిన్న చతురస్రమును తొలగించినారు. 4 ప్రక్కల గల అంచులను మరిచి ఒక పెట్టెగా తయారు చేస్తే, అలా తయారు చేసిన పెట్టె యొక్క గని పరిమాణము ఘనపు సెంటీమీటర్లలో ఎంత అనేది మనకు ప్రశ్న. సో మరి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకు ఫస్ట్ ఒక దీర్ఘ చతురస్రం తీసుకుందాం. సో మరి ఒక దీర్ఘ చతురస్రం తీసుకొని ఇలా మనకు దీని యొక్క కొలతలు అంటే పొడవు 36 సెంటీమీటర్స్, లెంత్ ఈజ్ 30 సెంటీమీటర్స్, బెడ్త్ ఈజ్ 24 సెంటీమీటర్స్, ఇలా 24 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్క కార్నర్ తీసుకుంటే, సో ఒక్కొక్క కార్నర్ ఎంబడి మనకి ఇలా స్క్వేర్ షేప్లో ఒక పీస్ ఇలా కట్ చేయడం జరిగింది. అలా 4 కార్నర్స్ వెంబడి మనకు 4 స్క్వేర్స్ కట్ చేశారు. సో ఈ విధంగా మనకు 4 స్క్వేర్స్ కట్ చేయడం జరిగింది. సో ఈ స్క్వేర్ షేప్ కాబట్టి దీని యొక్క సైజు 4 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. సో 4 సెంటీమీటర్స్, ఇలా 4 సెంటీమీటర్స్ మనకు కొలత గల చతురస్రాలను మనకు కట్ చేశారు. సో అలా కట్ చేసిన తర్వాత మనకు మిగిలిన భాగము ఏదైతే ఉంటుందో, సో ఆ మిగిలిన భాగమును ఫోల్డ్ చేస్తే మనకు ఒక బాక్స్ మాదిరి ఏర్పడుతుంది. సో దాని యొక్క గని పరిమాణం కనుక్కోవాలి. సో ఇప్పుడు చూడండి, సో మొత్తం లెంత్ మనకు 36 అన్నప్పుడు, సో ఇది ఫోల్డ్ చేసాం అంటే ఫోల్డ్ చేసినప్పుడు ఈ విధంగా ఇక్కడి వరకు ఫోల్డ్ చేస్తారు. సో మరి ఈ విధంగా ఇది బేస్ అవుతుంది, అంటే ఆ పెట్టె యొక్క బేసు ఇది అవుతుంది, పెట్టె యొక్క బేసు అవుతుంది. సో ఇప్పుడు మనకు ఆ పెట్టె యొక్క లెంత్ ఈ 36 సెంటీమీటర్స్లో నుంచి ఇటువైపు 4 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ మనం లెస్ చేస్తే 28 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే ఎల్ వచ్చేసి మనకు 28 సెంటీమీటర్స్ క్లియర్. అలానే టోటల్ 24 సెంటీమీటర్స్లో నుంచి, సో ఇక్కడ మనకు 4 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ లెస్ చేస్తే ఇక్కడ దాని యొక్క బాక్స్ యొక్క బ్రెడ్త్, సో బాక్స్ తీసుకున్నప్పుడు బాక్స్ యొక్క బెర్త్ వచ్చేసి మనకు 24 మైనస్ ఈ 24లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 16 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే బి 16 సెంటీమీటర్స్ అనేది మనకు క్లియర్. ఇక హైట్ వచ్చేసి ఈ స్క్వేర్ యొక్క సైడ్ చతురస్ర భుజం 4 సెంటీమీటర్లు అవుతుంది, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఈ బాక్స్ మనకు క్యూబాయిడ్ షేప్ దీర్ఘఘనం ఆకారంలో ఉంటుంది కాబట్టి, సో దీర్ఘఘనం యొక్క గని పరిమాణం, సో V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B ఇంటూ హెచ్ క్యూబిక్ యూనిట్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ 16 ఇంటూ 4 సిసి క్యూబిక్ సెంటీమీటర్స్ అని చెప్తాం, సెంటీమీటర్ క్యూబ్ అని చెప్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ 64. మనం 28 ఇంటూ 64 మల్టిప్లై చేస్తే 1792 క్యూబిక్ సెంటీమీటర్ వస్తుంది. సో ఇలా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో మనకు టోటల్
36 సెంటీమీటర్స్లో 4 ప్లస్ 4 8 సెంటీమీటర్స్ ఇక్కడ లెస్ చేస్తే రిమైనింగ్ 24 సెంటీమీటర్స్ ఆ పెట్టె యొక్క పొడవు వస్తుంది. అలానే వెడల్పు వచ్చేసి 24లో నుంచి 8 తీసేసి 16 సెంటీమీటర్ పెట్టె యొక్క వెడల్పు వస్తుంది. పెట్టె యొక్క ఎత్తు వచ్చేసి 4 సెంటీమీటర్లు అవుతుంది. సో దీని నుంచి మనం పెట్టె ఘనపరిమాణం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. రైట్. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము సింపుల్గా చేయవచ్చు అనమాట. రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An equilateral triangular plate is completely cut into n number of identical small equilateral triangular plates. Which one of the following can be a possible value for n? ఒక సమబాహు త్రిభుజంను సంపూర్ణముగా సర్వసమానగు n చిన్న సమబాహు త్రిభుజాకార ప్లేట్లుగా కత్తిరించారు. ఈ క్రింది వాటిలో ఏది nకి వీలైన ఒక విలువ అనేది మనకు ప్రశ్న. అంటే సపోజ్ మనము ఇప్పుడు ఒక సమబాహు త్రిభుజం తీసుకుందాం. సో ఇలా మనము సమబాహు త్రిభుజము తీసుకున్నప్పుడు సో ఈ సమబాహు త్రిభుజాన్ని లో ఎలా కత్తిరించారంటే సర్వసమానమగు చిన్న సమబాహు త్రిభుజాకార ప్లేట్లుగా కత్తిరించారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా. సో ఇలా మనము ఒక సమబాహు త్రిభుజాన్ని ఈ విధంగా డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము సో 1 2 3 4 సో ఇలా 4 సమబాహు త్రిభుజాలుగా మనము డివైడ్ చేయవచ్చు. అంటే ఇక్కడ మనకు 4 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. సో అలాగే మరి యొక్క సమబాహు త్రిభుజాన్ని ఈ విధంగా మనము డివైడ్ చేసినప్పుడు చూడండి, ఒక్కొక్క సమబాహు త్రిభుజంను 4 మళ్ళీ సమబాహు త్రిభుజాలుగా డివైడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము డివైడ్ చేసినప్పుడు 4 సమబాహు త్రిభుజాలుగా ఇలా డివైడ్ చేసినప్పుడు సో అప్పుడు 4 × 4 16 అంటే 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. మరి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క త్రిభుజాన్ని ఇలా 4 సమబాహు త్రిభుజాలుగా మనము డివైడ్ చేస్తే సో మనకు అప్పుడు మళ్ళీ 4 క్యూబ్డ్ 64 వస్తుంది. సో ఈ విధంగా మనకు 4 పవర్ n వస్తుంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, సో 206 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4 పవర్ n. సో 216 is not equal to 4 power n form. So 256. So 256 can be written as 4 power 4. So ఇక్కడ మనకు సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ n ఫామ్ లో కన్వర్ట్ చేయొచ్చు. సో 296 cannot be written not equal to in 4 power n form for any value of n belongs to n. మరి మనకు ఓన్లీ పాసిబిలిటీ ఆన్సర్ వచ్చేసి 256 అవుతుంది అనమాట. రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేసి మనకు పవర్ ఆఫ్ 4 అవుతుంది. అంటే 4 పవర్ 1 కానీ 4 పవర్ 2 కానీ 4 క్యూబ్ 4 పవర్ 4 4 పవర్ 5 ఇలా అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకు థర్డ్ ఆప్షన్ ఒకటి పాసిబిలిటీ ఉంది. ఇలా మనము సింపుల్గా చేయవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం of the distance between any 2 points of a unit cube is in proper units. ఒక యూనిట్ గణంలోని ఏ 2 బిందువుల మధ్య గల గరిష్ట దూరం తగిన యూనిట్లలో తెలపండి అన్నాడు. సో మనము క్యూబ్ తీసుకుందాం. సో క్యూబ్ సో ఇలా మనము క్యూబ్ తీసుకుంటే రైట్. సో ఇలా మనము క్యూబ్ తీసుకుంటే ఈ క్యూబ్ యొక్క సైడ్ వచ్చేసి మనకు
1 యూనిట్ అని ఇవ్వడం జరిగింది. సో 1 యూనిట్, సో 1 యూనిట్ లెంత్, 1 యూనిట్ బ్రెడ్త్, 1 యూనిట్ హైట్. సో మనకు క్యూబ్ తీసుకుంటే క్యూబ్ సమగణం తీసుకున్నప్పుడు, సో సమగణంలో మనకు చూడండి, సో క్యూబ్ లెంత్ వచ్చేసి 1 యూనిట్ అవుతుంది, బ్రెడ్త్ 1 యూనిట్, హైట్ 1 యూనిట్ అవుతుంది. సో వీటిలో ఏవైనా 2 బిందువులు తీసుకుంటే వాటి మధ్య దూరం గరిష్టంగా ఉండాలనేది మనకు ప్రశ్న. అయితే మనకు సో ఇలా గరిష్ట దూరం అన్నప్పుడు ఖచ్చితంగా అది మనకు ఏమవుతుందంటే సో డయాగోనల్ అవుతుంది. సో డయాగోనల్ ఆఫ్ ది క్యూబ్ అవుతుంది. సో ఈ విధంగా అన్నమాట, డయాగోనల్ ఆఫ్ ది క్యూబ్ మనము కనుక్కుంటే సరిపోతుంది. సో మరి క్యూబ్లో కర్ణం పొడవు, ఒక సమగణం యొక్క కర్ణం పొడవు d ఈజ్ ఈక్వల్ టు డయాగోనల్ కర్ణం పొడవు d ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ a అవుతుంది అనమాట. ఎందుకంటే మన క్యూబాయిడ్ తీసుకున్నప్పుడు √L² + B² + H² అనేది కర్ణం పొడవు అవుతుంది. అయితే క్యూబ్లో క్యూబ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అనమాట. సో అప్పుడు మనకు క్యూబ్ సమగణంలో కర్ణం పొడవు √3 ఇంటూ a అవుతుంది. సో ఇక్కడ మనకు a ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకోవాలి, ఎందుకంటే a ఈజ్ ఈక్వల్ టు h ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఈజ్ ఈక్వల్ టు బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు హైట్, కాబట్టి మనకు √3 ఇంటూ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు √3 యూనిట్స్ అవుతుంది అనమాట. సో మనకు √3 యూనిట్స్ అనేది గరిష్ట పొడవు అవుతుంది. సో ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇచ్చిన ఆప్షన్స్లో 4th ఆప్షన్ మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఎక్స్ సచ్ దట్ 2018, 1998 అండ్ ఎక్స్ ఆర్ ద సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్. సో 2018, 1998 ఎక్స్లు త్రిభుజ భుజాలు అయ్యే విధంగా ధన పూర్ణాంకాలు ఎక్స్ల సంఖ్య అనేది మనకు ప్రశ్న. సో జనరల్గా మనకు ఒక త్రిభుజము ఇలా తీసుకున్నప్పుడు త్రిభుజం యొక్క 3 భుజాలు, సో దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. సో త్రిభుజం యొక్క 3 భుజాల పొడవులు ABC అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. సో త్రిభుజంలో ఏమైనా 2 భుజాల పొడవులు 3వ భుజం కన్నా ఎక్కువగా ఉంటుంది అనేది ఒక ప్రాపర్టీ, త్రిభుజం యొక్క ప్రాపర్టీ. సో అలాగే సెకండ్ వన్ ఏంటంటే సో ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఈజ్ లెస్ దాన్ థర్డ్ సైడ్. ఇది మనకు సెకండ్ ప్రాపర్టీ. ఒక త్రిభుజంలో ఏ 2 భుజాల మధ్య భేదమైనా కూడా 3వ భుజం కన్నా తక్కువగా ఉంటుంది అనేది ఇది ఒక ధర్మం. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనకు 2 భుజాలు, ఒకటి 2018 భుజం పొడవు ఇచ్చాడు, ఇంకొకటి 1998 ఇవ్వడం జరిగింది. అప్పుడు 3వ భుజం ఎక్స్కి పాసిబుల్ వాల్యూస్ మనము కనుక్కోవాలి. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ ప్రకారం చూస్తే సో మనకు ఎక్స్ అనేది 2 భుజాల మొత్తం అంటే 2018 ప్లస్ 1998 అలాగే 2018 మైనస్ 1998. సో ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, అంటే ఈ విధంగా అన్నమాట. అంటే ఎక్స్ విలువ మనకు 20, 20 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 4016. సో వీటి మధ్య ఉంటుందన్నమాట. అంటే మనకు ఎక్స్ పాసిబుల్ వాల్యూస్ వచ్చేసి సో ఎక్స్ యొక్క పాసిబుల్ వాల్యూస్ మనకు 21, 22, 23 అండ్ సో ఆన్ 4015 వరకు ఎక్స్ యొక్క పాసిబిలిటీస్ అన్నమాట. ఇప్పుడు మనకు సో ఎక్స్కి పాసిబుల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయంటే మనకు సో 4015లో నుంచి మనకు 20 సబ్ట్రాక్ట్ చేస్తే సో మనకు 3995 మనకు అంటే ఇన్ని వాల్యూస్ మనకు ఎక్స్కి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో అంటే
values of x are 3995. ఎందుకంటే సో ఇఫ్ యూ టేక్ x ఇన్స్టెడ్ ఆఫ్ x 21, 22, 23 ఇలా అప్ టు 4015 వరకు మనం ఏ వాల్యూ తీసుకున్నా కూడా మనకు ఇక్కడ x అవి త్రిభుజం యొక్క 3 భుజాలు అవుతాయనే విషయము గమనించాలి. కాబట్టి ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ ఈ త్రిభుజం యొక్క ప్రాపర్టీస్ బాగా గుర్తుంచుకుంటే సో మనం ఈజీగా చేయవచ్చు అన్నమాట. సో మరి ఈరోజు క్లాస్లో మనము ఏపీఎస్ఐ 2తో నిర్వహించిన మెయిన్స్ పేపర్లో పేపర్ 3లో మ్యాథమెటిక్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ మనము ఎలా చేయాలనే విషయము తెలుసుకోవడం జరిగింది. సో మరి కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ ప్రాబ్లమ్స్ను బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.